అనేక రకరకాలైనటువంటి స్తవముల చేత స్తోత్రముల చేత ఇక్కడ ఒక బ్రహ్మాండమైన దండకి కూడా ఉంటుంది. కోటా గారి దండకి నరసింహ దండకి చాలా గొప్పమైనటువంటి విషయం అని చదివితే కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ విధంగా స్థుతించారు. స్థుతిస్తే అప్పుడు కానీ నరసింహస్వామి కరుణామూర్తి తన యొక్క కోపాన్ని పోగొట్టుకొని శాంత స్వభావానికి వస్తాడు. ప్రహ్లాదుని దగ్గరికి వచ్చుకుంటాడు. కొంతకాలం వరకు నీవు ఈ రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నేను ఉద్ధరిస్తాను అని చెప్పి అంతర్ధానం పొందుతాను. ఇది నరసింహుని యొక్క చరిత్ర ప్రహ్లాద చరిత్రగా ప్రస్తుతింపబడుతుంది. దేశవన్న నరసింహావతారంలో స్వామి ఇవరికి వచ్చాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమున్నది. హరిమాయా రచితమగు యథార్థము చూడ. ఇది మానవుని యొక్క అవతారము కాదు, అంటే మానవుని యొక్క శరీరం కాదు. హరి అంటే సింహం, సింహం యొక్క శరీరము కాదు, కానీ మానవాకారంలో ఉన్నటువంటి సింహం యొక్క తలతో అని ఆ విధంగా అతను రావడం. ఏ విధంగానైతే వాడు కోరికలు కోరుకున్నాడే గాలి ముకుంబిని అని, ఇక్కడెక్కడ నేను సావను అని పెట్టుకున్నాడు కదా. కాబట్టి అదే ప్రకారంగా వాటి ఒక్కసారిగా పైకి లేపాడు. వచ్చి ఆ వనం యొక్క కడప పైన కూర్చున్నాడు. వాడి తొడలపైన పడబెట్టుకున్నాడు. తన యొక్క గోళ్లతో, 2 గోళ్లతో వాడిని చీల్చివేశాడు. ఇట్లానయ్య అంటే ఒక సింహము ఒక సామాన్యమైనటువంటి నక్కను ఏ విధంగానైతే చీల్చివేస్తుందో ఆ ప్రకారంగా చీల్చాడు. ఆ విధంగా వాని వరాలకు అనుకూలంగా గాలిలో కాకుండా, ఆకాశంలో కాకుండా, ఇంట్లో కాకుండా, బయట కాకుండా, ఏ వస్తువుల చేత కాకుండా, ప్రాణుల ఉన్నదాని చేత కాకుండా, ప్రాణుని దేని చేత కాకుండా, ఎలాంటి ఆయుధముల చేత కాకుండా ఊళ్ళను మాత్రమే ఆయుధాలుగా ఉంచుకొని కడప మీద వాడి తొడల పైన వరుణ పెట్టుకొని వాడిని తీర్చివేశాడు. ఆ విధంగా వాడిని చీల్చగానే దేవతలందరూ కూడా ఒక్కసారి పైకి ఒక్క వృత్తి కొట్టించారు. భీకరమైనటువంటి ఆకారంలో సర్వస్థలముల అంబోరుహ నేత్రుండు ననుకు మిగుల సంరంభమున పనికెదకు ఈ స్తంభమున చూప గలదే చక్రిల్ ఓరిడింభగా అమ్మాయి బాగులా సర్వస్థలాల్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే మాట లేదు. అంతటా ఉన్నాడు అని అంటున్నావు కదా. అటువంటప్పుడు ఇగో ఎదురుగా ఈ స్తంభం ఉందిరా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నాడు.
బ్రహ్మ మొదలుకొని గట్టి వరకు విశ్వాత్ముడై ఉండగలిగినటువంటి ఆ పరమాత్మ అంత పెద్ద స్తంభంలో ఉండకుండా ఉంటాడా? ఉండడు. స్తంభం లోపల తప్పకుండా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదు. అంటే ప్రహ్లాదుని యొక్క విశ్వాసం పరమాత్ముడి మీద ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం కుదిరిందో అప్పుడు ఇక వాడికి ఇక చలనం లేదు. వాడెక్కడ ఏది చూస్తే అది అవుతుంది. కలడంబోది గలండు గాలి కలడు ఆకాశం పునంగలడు అగ్ని దిశను పగళ్ళ నిశలం ఖచ్చోత చంద్రాతులం కలడు ఓంకారం పును త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తుల కలడు ఈశుండు కలండు తండ్రి వెతుకంగా నాన్నగారు ఎక్కడుంటాడు అనుకున్నావా? ఎక్కడుంటాడేంటి? ఎక్కడ ఉంటాడో చెప్పమన్నాడు. ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉంటాడు, భూమి మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్ళల్లో ఉన్నాడు, రాత్రుల్లో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నాడు, నపుంసకుల్లో ఉన్నాడు. అసలు ఏది ఎక్కడో చెప్పవయ్యా. అక్కడ ఇక్కడ ఎందుకు చెప్తావు? ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. ఏమిటి నాన్నగారు మీ అనుమానానికి అసలు అర్థమే లేదు. ఇది ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనే సందేహం ఎందుకయ్యా? మాట ఉంది కానీ అక్కడ పద్యం అనేదానికి శ్లోకమునే అది. కానీ ఇక్కడ పద్యం అంటే మాత్రం యతిప్రాసలతో గడాలతో కూడినటువంటిదే పద్యం. అందుకే పోతనే గారు ఏమన్నారంటే ఇక్కడ ఒక్క పద్యం చెప్పి నేర్పించారా అని అడిగారు. సరే చెప్తానన్నాడు. కమలాక్షు అర్చించు కరము సురరక్షకు సేనాదు వర్తించు దివ్వా సురరక్షకుని చూతు తోడ్పులు చూపులు శేషచారి ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలకొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని నవ్వు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమనియడు తండ్రి తండ్రి అన్నాడు. అతన్ని స్థుతించే నాలుగనే నాలుక అని ఈ విధంగా శ్రీహరినామ స్మరణ చేస్తూ ఉంటే పైనుంచి ఏమంటాడు? అంధేందూదయములు మహాబధిర శంకరావములు మూక సత్గ్రంథాఖ్యాపనములు నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావనే బంధుత్వములు భస్మహవ్యములు యుద్ధ ద్రవ్యములు కోడ సత్గ్రంథములు
హరిభక్తి భక్తితులము వ్యర్థ సంసారము మకరందాల యొక్క తీయదనాన్ని తిని ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి పోతుందా? స్వచ్ఛమైనటువంటి ఆకాశ గంగా తరంగాలలో విహరించినటువంటి ఆ రాజాంశ చిన్న చిన్న బాబులు కాలవల వెంట తిరుగుతుందా? అందమైనటువంటి మామిడి చిగుళ్ళను తినే కోయిల కొండమల్లెల దగ్గరికి పోతుందా? అలాగే శ్రీహరిపాదారవింద ధ్యానాన్ని, ఆ ధ్యానం అనే మకరందాన్ని ఎప్పుడూ కూడా ఆస్వాదించే నేను వేరే రకంగా ఏ విధంగా ఉంటాను తండ్రి అని అన్నాడు. ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఎలా పంచశర వయస్కుడవు బాలుడవు, నీవు 5 ఏళ్ళు లేవురా, నీకు చిన్న పిల్లాడివి కుర్రాడివి, ఇంచుకగానేమో ఇంత కూడా లేవు. భాషించదు తర్కమాఖ్యముల చెప్పిన శాస్త్రములోని అర్థము ఒప్పించుకైన చెప్పకు. మీ గురువులేమో భాష్యం చెప్పాం, తర్కం చెప్పాం, మీమాంసం చెప్పాం అని చెబితే అందులోంచి ఒక్క ముక్క కూడా చెప్పలేదు కదరా. అంత పోగా పైనుంచి నాకు శత్రువైనటువంటి విష్ణుమూర్తి యొక్క కథలను నా ముందు చెప్తావా? తనయుడుగాడు శాస్త్రవుడు వీడు దానవ పుట్ట. నేను ఈ మొత్తం రాక్షస కులానికే రాజును కదా, అలాంటి నాకు ఓకే.